ఓకే. నేను హార్డ్లీ 2 hours చేస్తా, 2.5 hours. అది డబుల్ మజిల్ చేస్తా కాబట్టి 2 big muscles అండ్ యాబ్స్ వర్కౌట్ చేస్తా కాబట్టి 2.5 hours పడుతుంది. ఓకే. ఆయన ఇంతకు ముందు వసంతి గారు అంటున్నాం, యా అంటే ఇంటర్వ్యూ అని గారా లేకుంటే పర్సనల్ కూడా వసంతి గారు అని పిలుస్తా? లేదు, నేను ఇంట్లో అయితే అసలుకి చచ్చిన వసంతి గారు అని పిలువను. చచ్చిన పిలువను, నేను వసు అని పిలుస్తా. లేదు చెప్పు మా అంట, మా అనేది అలవాటు నాకు. ఓకే. అంటే వసంతి అనే కాదు, బేసిక్ గా నాకు అందరికి లైక్ ఎవరైనా సరే, సిస్టర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా, నా ఫ్రెండ్స్ ని కూడా అమ్మాయిలని చెప్పమ్మా అంట, మా అంట, అది అలవాటు నాకు. ఇప్పుడు వసంతి గారిని బయట సంబోధించినప్పుడు డెఫినెట్లీ వసంతి గారు అన్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వసంతి అనే కాదు, మీరైనా సరే, ఇప్పుడు మీరు అని ఎందుకు సంబోధిస్తున్నాను నేను? అవును, నువ్వు అని అనొచ్చు కదా. లైక్ ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు, ఒక 10 మంది చూస్తున్నప్పుడు, మనము మన అవతల వాళ్ళకి ఇచ్చే గౌరవం మనకు డెఫినెట్గా ఇవ్వాలి. అంటే సెలబ్రిటీస్ అనే కాదు, నా ఫ్రెండ్స్ అయినా సరే, ఇప్పుడు నాకన్నా ఒక ఏజ్ లో ఒక 1 year పెద్ద ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మా వినోద్ గారు ఉంటారు. నేను వినోద్ గారిని ఎప్పుడు ఆయన ముందు గారు అని పిలవలేదు. వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ ది జిమ్, మహేందర్ అన్నని గారు అన్న అంటే అట్లా అన్నమాట. ఓకే. వాసు అని పిలుస్తారా? వసు. మా మాక్సిమం పేరు అవాయిడ్ చేసి చెప్పమ్మా. ఓకే. తనేమని పిలుస్తుంది? శివ్ అని పిలుస్తుంది. ఓకే. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తర్వాత కొంచెం కళ్యాణ్ అంటే అది వింటుంటే నాకు వియర్డ్గా ఉంటుంది. కానీ కళ్యాణ్ అసలు చూస్తే గనక నీకు సినిమా అంటే ఒక హీరోగా ఉండడం అంటే చాలా ఇష్టం. నేను అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కనిపి నేను షాక్ అయ్యాను, కళ్యాణ్ ఏంది షోలో కనిపించాడని. అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో వెళ్ళడానికి రీజన్ వసంతి రీజనా లేకుంటే మీ ఇంట్రెస్ట్ తోనే వెళ్ళావా? అంటే ఫస్ట్ రీజన్ అయితే వసంతి డెఫినెట్ గా. నేను ఒక మూవీకి సైన్ చేశాను అనమాట. ఇట్స్ బేస్డ్ ఆన్ లైక్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ మూవీ. సో దాంట్లో నాది వచ్చేసి పాకిస్తానీ మేజర్. ఫస్ట్ టైం ఒక పాకిస్తానీ మేజర్ ని ఒక లైక్ పాజిటివ్ వేలో చూపించడము అనే కాన్సెప్ట్ లో ఉండే అది. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద సబ్జెక్ట్, స్టోరీ అండ్ ఆల్. తర్వాత ఏమైపోయింది అంటే ఐ వాజ్ ఎబుల్ టు సైన్ ద ప్రాజెక్ట్. మొత్తం అంతా అయిపోయింది, డీల్ అయిపోయింది, మాట్లాడేసుకున్నాము. 30 days ఆఫ్ కాల్ షెడ్యూల్. మనకు సెట్ అంతా ఇక్కడ వేసారు, ఖమ్మంలో వేసారు. ఆర్మీ సెట్ అంతా అక్కడ పెద్ద ల్యాండ్ ఉందని చెప్తే వసంతికి చెప్పినప్పుడు తను ఉండేసి, మూవీకి వెళ్తే నీ ఒక్కడికే, ఈ షోకి వెళ్తే ఇద్దరికి. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకు తెలిసిందే కదా, ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయనంటే, ఈ ఇంటి నుంచి జిమ్కి వచ్చే దారిలో నాకు ఈ 200 meters లో నేను ఆలోచించా, అరే మేబీ పాపం నిజమే కదా, మేబీ తను చెప్పేది కూడా రైటేనేమో, తను నన్ను కాకుండా ఏదైనా ఇండస్ట్రీ పర్సన్ చేసుకొని ఉండుంటే లైక్ సేమ్ ఫీల్డ్ లో, సో తను షీ మైట్ హ్యావ్ గాట్ లైక్ మెనీ అదర్ ఆపర్చునిటీస్, లేకపోతే ఇద్దరు కలిసి షోస్కి వెళ్ళేవారు. ఎందుకంటే 2 years నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ షోస్కి తనతో లేను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు యునో, అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఇట్, బట్ నాకు ఆ సైడ్ కాకుండా ఈ సైడ్ వెళ్ళాలి అనేది ఫస్ట్ నుంచి ఉంది. అది ఆల్రెడీ తెలుసు మన 5 years. సో అప్పుడు అనిపించింది, ఓకే లెట్స్ గివ్ ఏ ట్రై. వసంతి గారి కన్నా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా, ఆల్రెడీ 2 years గ్యాప్ వచ్చేసింది, 3 years ఇట్లా, లెట్స్ గివ్ ఏ ట్రై అన్నట్టు తన కోసం వెళ్ళడం జరిగింది. ఒక డ్యాన్స్ షో కూడా అడిగితే వసంతి వెళ్ళలే కదా మీరు? ఎగ్జాక్ట్లీ. అది మన ఐ డోంట్ రిమెంబర్, జోడి అనుకుంటా, జోడిది యావర్ చేశారు. దానికి అడిగారు నాకు ముందే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాన్షియస్ అయిపోతా కెమెరా ఎక్కడ అంటే, డాన్స్ అనగానే కాన్షియస్ అయిపోతా. మీరు అబ్జర్వ్ చేసి ఫర్ ఈచ్ అదర్ లో కూడా నార్మల్ గా కాన్షియస్ అవ్వడం వేరు, అన్ఫార్చునేట్లీ ఆ పాగుబడి ఆ కాలు తీస్తే ఇట్లా జారిపోయేటట్టు అది ఇంకా దరిద్రంగా తయారైంది. స్టెప్ నార్మల్ గానే దరిద్రంగా ఇస్తా, అది ఇంకొంచెం వర్స్ట్ గా చేయాల్సి వచ్చింది. అది దానివల్ల అలా అయింది. ఓకే. డాన్స్ ఇష్టమే కదా? డాన్స్ ఇష్టమే, ఎందుకు ఇష్టం ఉండదు? డాన్స్ ఎట్లా అంటే బరాత్ డాన్సులు బాగా ఇష్టం. ఆ గుంపులో గోవిందలాగా మనం ఏం చేస్తున్నామో పక్కనోడు తెలియదు. ఓకే. ఏముండదు, చేతులు ఇటొకటి మనల్ని ఎవడైనా గుద్దుతుండన్నప్పుడు మనం కూడా ఇట్లా గుద్దాలి. లైక్ దాండియాలాగా మన చెయ్యి ఆడి చెయ్యి అంతే. సో బరాత్ డాన్స్ అంటే ఓకే, ఐ కెన్ మేనేజ్. గణపతికి వీటికి ఐ కెన్ మేనేజ్. అంటే కళ్యాణ్ ఒకటి అడుగుతాను, అంటే వసంతి రాకముందు పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్. వసంతి వచ్చిన తర్వాత లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఒక వసంతి హస్బెండ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో చూసినా కూడా, గతంలో కూడా మీ ఎంట్రో చెప్పేటప్పుడు కూడా వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ వైఫ్ వసంతి అని ఎక్కడ కూడా వినలేదు. అంటే అలా విన్నప్పుడు మీకు ఏమనిపించేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వసంతి గారి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పించుకోవడంలో నాకు నిజంగా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు, ఇప్పుడు మా మదర్ సరోజ గారి కొడుకు అని చెప్పించుకోవడంలో నాకేం ప్రాబ్లం ఉంది? అక్కడ మదర్ దగ్గర లేని ప్రాబ్లం ఇక్కడ వచ్చిన ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయి దగ్గర నాకెందుకు ఉంటుంది ప్రాబ్లం? ఆ రిలేషన్ ని డిఫైన్ చేస్తున్నాం అక్కడ అంతే. వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, రైట్? కాకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే,
నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా లైక్ ఇఫ్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ మీ టు సమ్వన్, యా ఇట్లా మావాడు తెలుసు కదా వసంతి వాళ్ళ హస్బెండ్ అని చెప్పడం స్టార్ట్ చేసి, అది ఒక పాయింట్ వరకు దట్ వాస్ ఫైన్. నా మైండ్లో అలాంటిది లేదు. కొంతమంది వచ్చి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేసినారు, అప్పుడు కూడా ఏం లేదు. దాని తర్వాత లైక్ ఐ ఫెల్ట్ అరే యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్, దట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి కదా అనేది ఒక పాయింట్ చాలా గట్టిగా పడ్డది నాకు. సో దానికోసం లైక్ నువ్వేం చేస్తున్నావు, ఏం స్ట్రగుల్ చేస్తున్నావు, లేకపోతే ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేది చాలా మైండ్లో తిరిగి, దట్స్ ఆల్ లైక్ ఐ స్టార్టెడ్ ద జిమ్ అండ్ ఆల్. ఫస్ట్ బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయడం, తర్వాత ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, దాని తర్వాత ఇప్పుడు ఓకే అంటే లైక్ కళ్యాణ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అన్నట్టు ఒకటి కనిపించింది. బట్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై వైఫ్. మళ్ళీ వసంతి గారు లేకుండా కళ్యాణ్ లేడు, కళ్యాణ్ లేకుండా వసంతి గారు లేదు. దేనికి మ్యాట్ ఫర్ ఇచ్ అదర్. ఓకే, ఒక కపుల్ షో అది. సో అది అక్కడ విన్నింగ్ అయినా సరే, ఏదైనా సరే, లోపల ఎంట్రీ అయినా సరే, ఇద్దరు మ్యూచువల్, అంటే ఇద్దరిది 50-50% ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా వైఫ్ కాబట్టి ఒక 10% ఎక్కువ. కానీ అప్రిషియేషన్ ఏంటంటే వసంతి గారి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అనే పేరు తీసేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ విన్ అయిన తర్వాత, విన్ కన్నా ముందే కంటెస్టెంట్ గా వెళ్ళినప్పుడే చేంజ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అనే పేరు ఒకటి తెచ్చుకున్నావు, అది చాలా అప్రిషియేషన్. ఆ పేరులోనే మ్యాజిక్ ఉంది. నిజం, చాలా మంది విన్ అయిన తర్వాత అదే చెప్తుంటారు. అంటే విన్నర్ అని కాదు, అంటే లైక్ ప్రజెంట్ ఇప్పుడు మేమున్న ఈ జనరేషన్ గురించి మాట్లాడతాం. మా డెమిగాడ్, మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారు. సో యాజ్ యూ నో ఆల్రెడీ, నేను పిక్చర్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అవును, ఎప్పుడు నేను చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో చెప్తాను, బట్ ఐ డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ మచ్. నా బయో కూడా చూసుకుని ఉంటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది, చివరి కట్టే కాలేంత వరకు నేను మీ ఫ్యానే సార్ అని చెప్పి. సో బాగా పిచ్చి. అది ఎందుకు ఏంటి అంటే రీజన్ లేదు, ఒక మనిషి నచ్చడానికి రీజన్ ఏం అవసరం లేదు. అవును, నాకు ఆయన ఇష్టం అంతే. ఆయన ఆ ఆరా ఏదైతే ఉంటుందో ఆయన క్యారీ చేసేది బాగా ఇష్టం. కొంతమందిని చూసి అలా నచ్చుతారు కదా, ఉండిపోతారు కదా, అలా నా లైఫ్ లో ఆయన. ఓకే.